రేవంత్ ఆవేశం లేదా నోటితోత్తర అదే ఇప్పుడు తనకి వెంటాడుతోంది. గతంలో కూడా హైకోర్టు సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది, మళ్ళీ తాజాగా కోర్టుకి కోపం వచ్చింది. నిన్న మాట్లాడింది అదే, ముఖ్యమంత్రికి సంయమనం పాటించడం తెలీదా, ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని ఎగతాళి చేసినట్టే ఉన్నాయి. గతంలో హెచ్చరించినా కూడా ఆయనలో మార్పు రాలేదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జిలతో కూడిన ధర్మాసనం తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన మీద గతంలో చర్యలు తీసుకోకుండా మేము వదిలేయడం అన్నటువంటి తప్పు అయిందా అంటూ క్వశ్చన్ చేసినటువంటి సందర్భం. ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నట్టు సందర్భంలో ఉప ఎన్నికలు రావు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి కోపం తెప్పించినాయి. ఇదే విషయాన్ని సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్పందించిన ధర్మాసనం, గతంలో ఇట్లాంటి అనుభవం ఉన్నందున కొంత సంయమనం పాటించాలనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా, 2024 ఆగస్టులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశారు. వాటి మీద అప్పుడు క్షమాపణలు చెప్పారు, కానీ ఆ సమయంలో సీఎం మీద కోర్టు దక్కని చర్యలు తీసుకోకుండా తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఇట్లాంటి ఘటన ఎదుర్కొన్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఇట్లాగే వ్యవహరిస్తే ఎట్లా అంటూ సీఎం మాటలు కోర్టు ధిక్కారం కిందకి తీసుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఫిరాయింపులకు సంబంధించి శాసనసభలో సీఎం చేసిన వ్యాఖ్యలు యథాతథంగా తమకు అందజేయాలని చెప్పి స్పీకర్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని అడిగారు. దాంతో ఇప్పుడు కొత్త ఇష్యూ అవుతోందన్నమాట.